మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. కేవలం డబ్బే కాదు, మనుషుల విలువ కూడా సంపాదించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు ఆ భగవంతుడు ఎప్పుడు మనకు అండగా ఉంటాడు. అందరితో కలిసి చెడు దారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. చూస్తూ జీవించడం కాదు, కలిసి బతకడం కూడా కాదు, ఎప్పటికీ మర్చిపోలేక పోవడమే స్వచ్ఛమైన ప్రేమ. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. మనసును చూసి స్నేహం చేసే వాళ్ళు మనతో జీవితాంతం కలిసే ఉంటారు. మాటిచ్చి మర్చిపోయిన వారితో స్నేహం పర్వాలేదు, కానీ మనం అన్న మాటలను మార్చి చెప్పే వారితో స్నేహం చాలా ప్రమాదకరం. జీవించాలి ద్రోహుల ఈర్ష్యపడేలా, మరణించాలి శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా. బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు, కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ ఉండదు. కడుపులో కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. నాన్న నాతో ఇలా చెప్పాడు, మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపే వారితో కలవకు, గర్విష్ఠులతో కలిసి నివసించకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపులో లేని వారితో ఏమి చెప్పకు, స్థాయి చూసే వారిని నీ ఇంటికి పిలవకు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడు కోల్పోవద్దు. నేనెప్పుడు ఒకేలా ఉన్నా నా మాట అంతే ఉంటుంది. ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడుతా. నన్ను ఇష్టపడే వాళ్ళకి నాలో నచ్చేది అదే, ఇష్టపడని వాళ్ళకి నచ్చనిది అదే. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని భరించే వారికి మాత్రమే తెలుస్తుంది నిలబడాలి అంటుంటారు. ఆ మాట చెప్పడం సులభంగానే ఉంటుంది, కానీ ఆ కష్టం వెనుక ఎంత నరకం ఉంటుందో. చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలంలో జారే మాట బంధాన్ని తెంచేస్తుంది. ఒక ధనికుడు ఒక కొడుకుని తీసుకుని ఒక గ్రామం వెళ్ళాడు. అక్కడ ఒక పేద కుటుంబంతో కొంతసేపు గడిపాడు. అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు, ఈ పేదవారి నుండి ఏమి తెలుసుకున్నావు? కొడుకు ఇలా సమాధానమిచ్చాడు, మన ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, వీళ్ళ పని వేరే చేసుకుంటున్నారు. మన ఇంట్లో చిన్న కొలను ఉంది, వీరికి స్వచ్ఛంగా నది ఉంది. మనం రాత్రిని అలంకరించుకుంటాం, వీరికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారం కొంటాము, వీరు తయారు చేస్తారు. మనల్ని కాపాడటానికి పెద్ద గోడలున్నాయి, వీరికి స్నేహితులున్నారు. ధనవంతుడంటే ఎక్కువ డబ్బు ఆస్తులు ఉన్నవాడు కాదు, ఏ కోరికలు లేకుండా ప్రశాంత జీవితం కలిగిన వాడే ధనవంతుడు.